ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హైదరాబాద్ మేడ్చల్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై కిడ్నాప్ రేప్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. 2023లో ప్రేమ పేరుతో మైనర్ బాలికను రాబిన్సన్ అనే యువకుడు ట్రాప్ చేశాడు. అనంతరం బాలికను వైజాగ్ తీసుకెళ్లి 2 రోజులు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. అయితే తమ కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భయపడ్డ నిందితుడు బాలికను హైదరాబాద్ తీసుకొచ్చి వదిలేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కిడ్నాప్ రేప్ కేసులో 2 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న రాబిన్సన్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడు ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్గా మానిటర్ చేసి ఈ అక్యూజ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు, కిడ్నాప్ కేసు పెట్టినారని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు. చాలా కాలంగా ఒక 2 సంవత్సరాలుగా పోలీసుల కళ్ళు గిప్పి తిరుగుతున్నటువంటి ఈ అక్యూజ్ని బాలానగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తూ ఉన్నాను. సో రెండో విషయం, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.